ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో ఈసారి ఎవరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి? వైసీపీ తరపున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున మాజీ మంత్రి పరిటాల సునీత గారు పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళకి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా చూద్దాం. ముందుగా వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి గారి సంగతి చూస్తే కనుక ఆయన 2019లో గెలుచున్నారు. అది అడ్వాంటేజ్. ఎందుకంటే పరిటాల ఫ్యామిలీని ఓడించాడు అనే పేరు అయితే నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకు వచ్చింది. సో అది ఆయనకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. అలాగే వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా ఆయనకి అడ్వాంటేజ్గా మారే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఆయనకి కలిసి రాని అంశాల సంగతి చూస్తే నియోజకవర్గంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి లేకపోవడం, అలాగే కొన్ని గ్రామాల్లో సరిగ్గా రోడ్లు వేయలేకపోవడం కూడా ఆయనకి మైనస్గా కనపడుతుంది. ఇక సునీత గారి సంగతి చూస్తే కనుక ఆవిడ 2019లో ఓడిపోయారు, కానీ 2009, 14లో వలసగా గెలుచున్నారు. 2019లో ఓడిపోయి ఉన్నారు. సో సింపతి అనేది వర్కౌట్ అవుతుంది. ఒక మహిళా అభ్యర్థిని ఓడించడం కరెక్ట్ కాదు అనే టాక్ అయితే నడుస్తుంది. అలాగే పరిటాల ఫ్యామిలీకి కంచుకోట లాంటి రాప్తాడులో పరిటాల సునీత ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీ అయితే కసిగా పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి సునీత గారిని గెలిపించాలి అనే కసితో పనిచేస్తున్నారు. అది ఆవిడకి అడ్వాంటేజ్గా కనపడుతుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, అలాగే రాష్ట్రంలో సరిగా అభివృద్ధి జరగలేదు అనే టాక్ ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కువగా నడుస్తుండడం ఈవిడికి కలిసి వస్తున్న అంశాలుగా చూడొచ్చు. ఇక ఈవిడికి మైనస్గా మారుతున్న అంశాలు చూస్తే కనుక కొన్ని సర్వేల్లో సునీత గారు ఓడిపోతున్నారు అనే టాక్ స్ప్రెడ్ అయింది. అలాగే రీసెంట్గా ఆర్టీవీ రవిప్రకాష్ గారు ఇచ్చిన సర్వే అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పినా రాప్తాడులో సునీత గారు ఓడిపోతున్నారని క్లియర్గా చెప్పేశాడు. సో ఈ సర్వే తర్వాత అయితే రాప్తాడు నియోజకవర్గంలో అనుమానాలు అయితే కమ్ముకున్నాయి. సునీత గారు గెలుస్తారా లేదా? ఎందుకంటే సర్వే తెలుగుదేశానికి అనుకూలంగా ఇచ్చారు, కానీ రాప్తాడు నుంచి సునీత గారు ఓడిపోతారని క్లియర్గా చెప్పేశారు. దీంతో టీడీపీ గందరగోళంలో పడిపోయింది. వైసీపీ అయితే ఎంజాయ్ చేస్తుంది ఆ నియోజకవర్గంలో. సో ఆర్టీవీ సర్వే ఇచ్చిందే వీళ్ళకి అనుకూలంగా, అలాంటి సర్వేలో కూడా సునీత గారు ఓడిపోతున్నారంటే ఖచ్చితంగా మనం గెలిచేస్తున్నామనే ఉత్సాహం వైసీపీలోకి వస్తే సునీత గారి వర్గంలో మాత్రం కొంత నిరుత్సాహం వచ్చింది. అయితే ఏది ఏమైనా గ్రౌండ్ రియాలిటీ ప్రకారం చూస్తే కనుక ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఇద్దరికి విజయావకాశాలు సమానంగానే కనపడుతున్నాయి. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. అంతే తప్పించి ఎవరు భారీ మెజారిటీలో అయితే రావు. తోపుదుర్తి గారి పట్ల అంత వ్యతిరేకత లేదు. సో అది ఆయన కలిసి వస్తున్న అంశం. సునీత గారి పట్ల కూడా అంత వ్యతిరేకత లేదు. సో ఇద్దరి పట్ల కొంత సానుకూల భావనే నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ఎవరు గెలిచినా ఆ 2-3 రోజులు ఈక్వేషన్స్, ఎలక్షన్స్కి ముందు 2-3 రోజుల ఈక్వేషన్స్ ఆధారంగా ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గంలో అయితే ఖచ్చితంగా ఇద్దరికి విజయావకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీ అంతే.